అండి ఈరోజు బెండకాయ చారు చేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 10 బెండకాయలు, ఒక ఉల్లిపాయ, పసుపు, లవంగాలు, చెక్క, ఇలాచి, మిరియాలు, మసాలాలు, పోపు దినుసులు, 3 టమాటాలు సన్నగా తరుక్కుని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా, చింతపండు, అల్లం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఆయిల్ వేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. కింది పోపు గింజలు వేసుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గిపోయినాయి. ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాం. బెండకాయలు వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఉన్నాయి కదా, చింతపండు, టమాటాలు, మసాలాలు అన్నీ మిక్సీ పట్టుకుందామండి. కారం, ఉప్పు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుని మగ్గిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా బాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. తగినన్ని వాటర్ పోసుకొని మసిలించుకుందాం. చారు మసిలింది కదా, కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుందాం. బెండకాయ చారు రెడీ. స్టవ్ బంద్ చేసుకుందాం.